రాజ్యసభలో మనందరికీ తెలుసు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు వంగవీటి మోహన్ రంగారావు గారు పేరు పెట్టాలని చెప్పేసి ప్రతిపాదనని లేవదీశారు. వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు ఒక జిల్లాకి పెట్టదగినటువంటి స్థాయి వంగవీటి మోహన్ రంగా గారికి ఉందా? ఏంటి అసలు వంగవీటి మోహన రంగారావు కోస్తా జిల్లాల్లో ఆయనకు అభిమానులు ఎక్కువ. ఒక జిల్లా అని కాదు, శ్రీకాకుళం నుంచి మొదలెడితే కృష్ణా గుంటూరు వరకు, ఖమ్మం జిల్లాలు, హైదరాబాద్ వరకు కూడా అతని డైనమిక్ పాలిటిక్స్, లెక్కలేనితనం ఎవరన్నా కూడా, ఇవన్నీ వేలాది మంది లేదంటే 1-2 లక్షల మంది అభిమానులని ఆయనకి. అసలు ఒక జిల్లాకి పేరు పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ప్రధానంగా, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరికీ కూడా అత్యంత ప్రేమపాత్రుడైన నాయకుడుగా కన్వర్ట్ అయ్యారు. ఎక్కడ మొదలెట్టారు అనేది పక్కన పెడదాం. ఆయన చనిపోయే నాటికి నాయకత్వ స్థాయికి వచ్చారు. చనిపోయిన తీరు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తీరుతో పోల్చవచ్చు. గుండెలు పగిలిపోయే అంత తీరు రాజశేఖర రెడ్డి. రంగా గారు చనిపోయే రోజు రాత్రి నేను బస్సులో విశాఖపట్నం వెళ్తున్నా. విజయవాడ రాత్రి 11:30-12ంటికి బస్టాండ్ నుంచి బయలుదేరి అటు బందర్ రోడ్డు మీదుగా ఇట్లా వెళ్తుంటే టెంట్లో ఒక్కడే పడుకుని ఉన్నాడు రంగా గారు. రాఘవయ్య పార్క్ దగ్గర, రాఘవయ్య పార్క్ ఎదురుగుండానే వెళ్తుంటే బెంచ్ కంపెనీకి లెఫ్ట్ సైడ్లో ఒకళ్ళు ఇద్దరు పడుకుని ఉన్నారు ఆయనతో పాటు. బోర్డుని బట్టి రంగా అనుకున్నా. నేను షాక్ అయిపోయా. అదేంటి ఇట్లా పడుకున్నాడు ఈయన, రాత్రి 12 అయింది, ఎటువంటి సెక్యూరిటీ లేదు, ఒకళ్ళిద్దరే ఉన్నారు అని అనుకుని అట్లా ఆలోచిస్తా బస్సులో నాకు నిద్ర పట్ల. ఉదయం 6:30కు ఏమో వైజాగ్ వెళ్ళి హోటల్లో చేరి రూమ్ తీసుకుని టీవీ పెట్టా. రంగా హత్య అని వచ్చేస్తుంది స్క్రోలింగ్. షాక్ అయిపోయాను అన్నమాట. సరే, తర్వాత హైదరాబాద్ రావటం, హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను రంగా గారి మ్యారేజ్ అదే మర్డర్ని కవర్ చేయడానికి విజయవాడ వెళ్ళటం, అక్కడ 4-5 రోజులు ఉండటం, అవన్నీ చేసామనుకోండి. కానీ జీవీఎల్ నరసింహారావు గారు కాపుల మీద మరీ ఎక్కువ ప్రేమ అయితే ఆయన పేరే జీవీఎల్ రంగా అని పెట్టుకుంటే పోతే, జీవీఎల్ నరసింహారావు అనే కంటే మంచి ఇంకెక్కువ పాపులారిటీ వస్తుంది జీవీఎల్ రంగా అని పెట్టుకుంటే. తప్పేముంది, ఆయన రంగా అంటే అభిమానం చేయొచ్చు. అంతకు మించిన కామెంట్ ఆయనకు అవసరం లేదు నాది. సార్, అసలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల స్థానం ఎక్కడ సార్? ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్న తర్వాత మిమ్మల్ని అడగాలనిపించి. ప్రజాస్వామ్యం ఇప్పుడు నేను ఒక మొక్క చెప్తాను సార్. ఇప్పుడు మనం ఒక ఊరంటే వెళ్తుంటాం, పల్లెటూళ్ళు, కొద్ది పెద్ద మంచి పల్లెటూళ్ళు. ఇప్పుడు మనం ఒక విలేజ్ వెళ్తుంటే, కొద్ది మంచి విలేజ్, తార్ రోడ్లు అవి ఉన్న విలేజ్లు వెళ్తుంటే రోడ్డు పక్కన ఈ పెంట కుప్పలు ఉంటాయి, పెద్ద పెద్దవి ఎరువుల కోసం అని చెప్పి ఉన్నాయి. అయితే ఆ రోడ్డు అంతా ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి ఒక మంచి మొహమ్మల్ క్లాత్ దాని చుట్టూ కప్పేసి స్ప్రే కొడితే మన నాయకులంతా వెళ్తున్నప్పుడు మంచి గుమగుమలు ఆడుతుంటుంది సెంటు సీసా. కానీ ఆ క్లాత్ తీస్తే లోపల ఎట్లుందో మన ప్రజాస్వామ్యం అట్లుంది. ఎందుకనంటే సమాజంలో ఏ రకమైన నైతిక విలువలు లేవు, ఏ స్థాయిలో కూడా లేవు. టీచర్స్లో లేవు, విద్యార్థుల్లో లేవు, రాజకీయ నాయకుల్లో లేవు, ఉద్యోగుల్లో లేవు, అసలు మనుషుల్లో లేవు. ఎట్లా బతుకుతాం?
ఇప్పుడు హౌ వీ కెన్ సర్వైవ్, ఏ రకమైన విలువలు లేకపోతే భయం వేస్తుంది. భాష అసలు కర్ర ఉన్నవాడిదే బర్రె, ఏ రంగమన్నా కానీ, పోలీసులు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, స్కూల్లో టీచర్లు కావచ్చు, లేకపోతే పలుకుబడి కలిగిన వాళ్ళ పిల్లలు కావచ్చు. అసలు ఎక్కడ ఏ స్థాయిలోనూ ఏ రకమైన విలువలు లేని దశకి మనం వచ్చేసాం. ఇంకా దాంట్లో ఏమీ సందేహం లేదు కదా. ఈ సొసైటీ ఎట్లా సర్వైవ్ అవుద్ది చెప్పండి? సర్వైవ్ కాదు. గెలిచిన వాడు కొట్టుకు తింటాడు, ఓడిపోయినవాడు ఇంట్లో ఏడుస్తాడు. ఈ రెండే పద్ధతులు. భవిష్యత్తులో పిల్లలు శుభ్రంగా బతికే పరిస్థితి లేదు. ఇవాళే చూసాం, ఆడెవడో ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఇంకోటి ఎవడో ప్రేమిస్తాడేమోనని ఆయన గొంతు కోసేసి గుండెకాయ తీసేసి కోసేసాడంట. ఏ రకమైన అది పోనీ ఆడు ఏమైనా హ్యాబిచువల్ అఫెండరా, హ్యాబిచువల్ మర్డరరా? కాదు, జస్ట్ స్టూడెంట్. అంటే ఏంటంటే సమాజంలో ఏ కట్టుబాటు లేదు. దీనికి ఎవరు కారణం? సమాజంలో కట్టుబాట్లు లేకపోవటానికి రాజకీయాలే కారణం. అసలు దీన్ని ఎలా సంస్కరించాలో కూడా జనం కూడా పట్టించుకుంటున్నట్లేదు. ఏది మనకి సమాజంలో విలువలు లేవు, రేపొద్దున మన పిల్లలు ఎలా బతుకుతారు గౌరవంగా అని సాధారణ ప్రజలు కూడా పట్టించుకుంటున్నట్లేదు. మనకు తెలిసినోడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎంపీపీనా, జడ్పీనా, ఆయన ఉపయోగించుకుని మనం ఎట్లా సంపాదించవచ్చు, సింపుల్ లెక్క. లేదు, అతన్ని ఉపయోగించుకొని మనం ఎవరి మీద అథారిటీ చేయొచ్చు, ఎవడి మీద దౌర్జన్యం చేయొచ్చు, ఎవడి కొంప తగలబెట్టవచ్చు. ఇవే కానీ ఎంత వెనకేసుకోవచ్చు. సరే, ఈ ప్రాసెస్లో వెనకేసుకోవడం అనేది ఒక భాగం. కానీ సమాజం గురించి ఏ ఒక్క వర్గం కూడా ఆలోచించట్లా. నేనేదో ఆలోచిస్తున్నానని చింపుతాను అని కాదు నా ఉద్దేశం. కానీ చూస్తుంటే బాధ కలుగుతుంది, కానీ చేయగలిగింది లేదు. సమ్వేర్ ఇట్ షుడ్ స్టాప్. ఎక్కడో దీనికి ఎవరో బట్ వేర్ ఇట్ స్టాప్స్ నో బడీ నోస్. కాలమే సమాధానం చెప్పాలి. అదే కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఒకటి ఏంటంటే, ఇంత ప్రజాస్వామిక విచ్చలవిడితనానికి మనం ఎంతవరకు అర్హులు అనేది పెద్దలు ఆలోచించాలి. నిజానికి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ ఏ వెరీ సీనియర్ పొలిటీషియన్. 1978 ఆయన 83లో ఆయన తెలుగుదేశంలోకి వచ్చినప్పటికీ కూడా 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు అంజయ్ గవర్నమెంట్లో. సంస్కరణ అభిలాష ఉంది ఆయనకి. సమాజం ఎటుపోతుందో ఆయనకి తెలుసు. కానీ సమాజాన్ని సంస్కరించడానికి లేదా ఆ దిశలో ప్రయత్నం చేయటానికి ఆయన ఎప్పుడు దృష్టి పెట్టలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అయింది, 4 ఏళ్ళు అయింది, సరే 5 సంవత్సరాలు. నేను ఆయన ఏం తప్పు పట్టట్లే జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన వచ్చిన పరిస్థితులు వేరు అవన్నీ. కానీ చంద్రబాబు నాయుడు గారు సమాజ క్షేమం దిశగా కాకుండా తెలుగుదేశం క్షేమం దిశగా ఇప్పుడు ఆయన ప్రయాణం చేయటం మటుకు నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆయన ప్రసంగాలు చూస్తుంటే సమాజ క్షేమం గురించి ఆయన ఆలోచించటం లేదు అని నేను కాగితం మీద రాసి బాండ్ పేపర్ మీద చెప్పగలను. తెలుగుదేశం క్షేమం దిశగా తాను మరొకసారి ముఖ్యమంత్రి అవ్వటం కోసం ఆ దిశగా
లేదా లోకేష్ నాయకత్వాన్ని తెలుగుదేశంలో బలపరచడం దిశగా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ సమాజ క్షేమం దిశగా, సమాజంలో నైతిక విలువల పునరుద్ధరణ దిశగా ఆయన పనిచేయట్లేదనేది నా నిశ్చిత అభిప్రాయం. ఆయన చేసి ఉంటే చరితార్థుడు అయ్యేవాడు. కానీ దురదృష్టం. అవి ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి గౌరవనీయులు సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ శ్రీ భోగాది వెంకటరాయుడు గారు అందించినటువంటి మాటామంతి. ఈ మాటామంతి మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రాయుడు గారు. నమస్తే. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ RTV తెలుగు. ఆర్టీవీ తెలుగు.